హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. నామినేషన్స్ ప్రోమో గురించి చిన్న అనాలిసిస్ చేద్దాం. సో ప్రోమోలో ఏం చూపించారు ఏంటి, దాంతోపాటు ఎవరిని నామినేట్ చేశారు, అలాగే ఎవరెవరు నామినేట్ అయ్యారు, ఈ వారం చివరిలో ఎవరు డేంజర్ జోన్లో ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అన్నది ఈ ప్రోమోలో మనం మాట్లాడుకుందాము. ఈ నామినేషన్ ప్రోమోలో మీరు గమనిస్తే లాస్ట్ ఇయర్ సీజన్ 7లో కూడా సిమిలర్ ఇలాగే రంగు పడిద్ది అని చెప్పి ఒక గన్లా పెట్టి రంగు కొట్టడం, బోలే అన్నకి ఫుల్ ఎలివేషన్ వచ్చింది. అది రాకీ బాయ్లో కనిపించాడు రా బోలే అన్నని ఎవరికైనా గుర్తొస్తుంది. ప్రోమో చూడంగా నేను నైట్ ఫస్ట్ అదే అనుకున్నా, నాకు బోలే అన్న గుర్తొచ్చాడు ఫస్ట్ మాత్రం, ఎందుకంటే ఆయనకి ఎలివేషన్ రాకీ బాయ్లో అన్నాడు రా బోలే అన్న అని చెప్పి అప్పట్లో మీమ్స్ కానీ ఇవి కానీ బాగా ట్రెండ్ అయినాయి. సరే, ఎనీవే, సో ఈ అనాలిసిస్ ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తాను అనమాట. బిగ్ బాస్కి సంబంధించిందే, పర్సనల్ ఏం కాదు. సో మన థాట్స్ ఎలా ఉంటున్నాయంటే, కొంతమంది ఆడియన్స్ నాకు మెసేజ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళ కంటెస్టెంట్స్ తగ్గట్టు మనం మార్చుకుంటూ ఉన్నాం మన ఒపీనియన్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమంటారంటే, వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళకి అవినాష్కి కానీ, రోనికి కానీ, తేజకి కానీ, ఈవెన్ గౌతమ్కి కానీ ఆడియన్స్తో కనెక్ట్ అవ్వాలంటే కష్టమే కదా, అది వాళ్ళకి డిసడ్వాంటేజ్ కదా అంటారు. ఎస్, రైటే, వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళకి అదొక డిసడ్వాంటేజెస్ ఉంటుంది. కాకపోతే వైల్డ్ కార్డ్స్కి చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. బయట వీళ్ళకి ఏం జరుగుతుంది ఏంటి, గేమ్ మొత్తం చూసి వస్తే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. చూసి రాకపోతే మనం ఏం చేయలేం. ఎంత ఓటింగ్ ఉంది, ఎవరికి నెగిటివ్ ఉంది, ఎవరికి పాజిటివ్ ఉంది, మనం ఎవరు నామినేట్ చేయాలి, అలాగే బయట వీళ్ళు డిస్కస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఈజీగా తెలిసిపోతుంది ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు రావటం అని చెప్పి. సో కాంటాక్ట్ చేసుకొని డిస్కస్ చేసుకోవచ్చు, వాళ్ళ గేమ్ని ప్లాన్ చేసుకొని బయట నుంచి ప్లాన్ చేసుకొని లోపల ఆడచ్చు. అది ఎవ్రీ ఇయర్ వైల్డ్ కార్డ్స్కి ఉన్న ఇది. కానీ ఈసారి వైల్డ్ కార్డ్స్కి అంతకు మించిన అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే ఎక్స్పీరియన్స్. ఇది మిస్ అవుతున్నారు చాలామంది. నామినేషన్స్లో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే బయటికి ఎలా వెళ్తుంది, ఏ పాయింట్ మీద కొట్లాడాలి, ఏ పాయింట్ని తిప్పాలి అన్న ఎక్స్పీరియన్స్ ఉంది. సో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కంటెస్టెంట్స్కి అంత ఇదిగా వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళకి ఆడటం రాదు అంత ఇది కాబట్టి ఎవరు ఇది నిలదొక్కులేపారు. బట్ ఈ ఇయర్ వాళ్ళకు ఉంది. ఉన్నా కూడా కొంతమంది గౌతమ్ లాంటి వాళ్ళు స్టాండ్ ఆన్ టాప్ లాగా తలా అలా పైకి నిలదొక్కుంటూ వెళ్తున్నారు. మిగతా వాళ్ళు కొన్ని పెడుతున్నారు కానీ కొన్ని పెట్టలేకపోతున్నారు. అవినాష్ కానీ, రోని కానీ, టేస్ట్ తేజ కానీ చెప్తాను ఏంటి, ఏం పాయింట్స్ ఏంటి అని చెప్పి. అది మన దీంట్లో సంబంధం ఉంది, అందుకోసమే దాంతోపాటు చెప్తాను అనమాట. రెండోది ఆడియన్స్ స్టాండ్. కొంతమంది ఆడియన్స్ స్టాండ్ ఎలా ఉంటుందంటే మన కంటెస్టెంట్స్ తగ్గట్టు ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నాకు వచ్చిన మెసేజెస్ కానీ, ఫస్ట్ ప్రోమో వచ్చినప్పుడు కైండ్ ఆఫ్ మెసేజెస్, సెకండ్ ప్రోమో వచ్చినప్పుడు కైండ్ ఆఫ్ మెసేజెస్, నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు కూడా అవునన్నా అని చెప్పి ఆశ్చర్యపోయారు. ఏంటంటే ఫస్ట్ ప్రోమోలో విష్ణుప్రియని ఎప్పుడైతే నాగార్జున గారు తిరుత ప్రోమో రిలీజ్ అయిందో అందరూ ఏంటంటే విష్ణుప్రియని లేపడానికి ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీము, అందుకని కావాలని ఒక సింపతి క్రియేట్ చేయడానికి టార్గెట్ చేస్తున్నట్టు తిడుతున్నారు అన్న విధంగా ఉన్నాయి మెసేజ్లు కానీ, ఇది కానీ. ఓకే, యాక్సెప్టెడ్. సెకండ్ అదే సేమ్ థింగ్ గౌతమ్కి జరిగినప్పుడు గౌతమ్ ఇంకా బలంగా తిట్టారు. అప్పుడు మాత్రం బిగ్ బాస్ టీము ఫస్ట్ దాంట్లో విష్ణుప్రియని లేపడానికి చేసిన ప్రయత్నం, సెకండ్ దాంట్లో తొక్కడానికి చేస్తున్న ప్రయత్నం కింద చెప్తున్నారు. ఎలా మ్యాచ్ అవుతుంది రెండింటికి? మీకు మీరే కాంట్రడిక్ట్ చేసుకున్నారు. రెండు అయితే ఇద్దరిని లేపుతున్నారు అనాలి, లేదంటే ఇద్దరిని తొక్కేస్తున్నారు అనాలి. ఒకళ్ళు లేపడం ఏంటి, ఒకళ్ళు తొక్కడం ఏంటి? కరెక్ట్ కాదు కదా. సో అది అలా జరుగుతూ ఉంటుంది. మనకి కావాలని బయట లేపడానికి చేస్తున్నారు అంటే చేస్తున్నట్టు, తొక్కడానికి చేస్తున్నారంటే చేస్తున్నట్టు. బట్ ఏదైనా సరే థియరీ అప్లై చేసినప్పుడు ఒకే విధంగా అందరికి ఈక్వల్గా అప్లై చేస్తే బాగుంటుంది. మనం ఫ్యాన్స్ కాబట్టి, కొంతమంది మనం అంటే నేను కాదు, ఫ్యాన్స్ కాబట్టి మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఎనీవే, నామినేషన్స్ కోసం మాట్లాడదాం. మనకు ప్రోమోలో 2 నామినేషన్స్ చూపించారు. ఫస్ట్ నబీలు గౌతమ్ని నామినేట్ చేస్తా ఉన్నాడు. వైల్డ్ కార్డ్ని పంపించేద్దాం తెచ్చిన పాయింట్ నాకు నచ్చలేదు. ఏదైతే అక్కడ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ ఓటింగ్ జరుగుతుందో ఆ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ ఓటింగ్లో ఆ సిచ్యువేషన్కి అది సంబంధం లేదు అన్న విధంగా అనమాట. అంటే ఇలా పెట్టాడని నేను అనట్లా, ఇలా పెడితే కొంచెం బాగానే ఉంటుంది. గౌతమ్ నేను అది నామినేషన్కి తీసుకొచ్చి ఎవరిని నామినేట్ చేయలేదు అని చెప్పి వ్యాలిడ్. ఇక్కడ మధ్యలో నబీల్ మాట్లాడాడు, ఇంకా మాట్లాడచ్చు అంటే ఆయన ఇంటర్ఫియర్ చేసినప్పుడు లెట్ మీ కంప్లీట్, ఇప్పుడు నువ్వెందుకు ఇప్పుడు ఇంటర్ఫియర్ చేస్తున్నా అంటే ఇంతకుముందు గౌతమ్ ఇంటర్ఫియర్ చేసినప్పుడు చెప్పుంటాడు ఆగమ్మా అని చెప్పి ఇలాంటి సౌండ్లు చేస్తూ ఉంటాడు కదా. ఇద్దరు సరిపోయారు. అసలు యాక్చువల్గా నేను చాలా కాలం ఎదురు చూస్తాను నామినేషన్ అంటే. ఈయనకి గౌతమ్కి నామినేషన్స్లోనే ఎలివేషన్ వచ్చింది బాగా. నబీల్కి ఈ సీజన్లో నామినేషన్స్లో ఎలివేషన్ వచ్చింది. గౌతమ్కి లాస్ట్ ఇయర్ కూడా శివాజీ అన్నతో చేసిన నామినేషన్స్ కానీ ఏవైనా, ఈ ఇయర్ కూడా నామినేషన్స్లోనే ఆ ఫైర్ ఇవన్నీ ఉన్నాయి. నబీల్కి కూడా ఫస్ట్ నుంచి క్లిక్ అయింది నామినేషన్సే. సో ఇద్దరు నామినేషన్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఎవరిని డామినేట్ చేసుకుంటారు అన్న నాకు థాట్ ఉంది. పైగా వీళ్ళిద్దరు ఏంటంటే ఇద్దరు తెలుగు వాళ్ళే కాబట్టి ఆగోవాలి కూడా లేదు, వీళ్ళు తొక్కేస్తున్నారు వాళ్ళు తొక్కేస్తున్నారు అన్న రీజన్ ఫీలింగ్ కూడా లేదు, ఇద్దరు మనోళ్ళే కాబట్టి. సో ఇప్పుడు ఇది బాగుంటుంది వీళ్ళిద్దరు ఫైట్ అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నామినేషన్స్ మనం లైవ్ చూసిన తర్వాత కానీ, ఎపిసోడ్ చూసిన తర్వాత కానీ మనకు అర్థమైంది ఎవరిని గట్టిగా డామినేట్ చేసుకున్నారు అన్న విషయం. బట్ అగైన్ ఇక్కడ ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఈయనకి ఇప్పటివరకు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే 11 వారాలు 12 వారాల నామినేషన్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయనకి ఇంతకు ముందు ఉంది కానీ ఈ సీజన్లో తక్కువ ఉన్నట్టే. సో బరాబర్ మ్యాచ్ అయ్యిద్ది అని అనుకుంటున్నా నామినేషన్స్లో. చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. సో ఈయన మధ్యలో అంటే ఇంకా మాట్లాడచ్చు అంటే
నన్ను ఇంతకుముందు మాట్లాడలేదు, ఇప్పుడు నువ్వెందుకు ఇంటర్ఫీర్ అవుతున్నావు చెప్పి నబీల్, నేను ఎక్కడ మాట్లాడబుద్ది అయితే అక్కడ మాట్లాడతా అన్నప్పుడు, నబీల్ ఈ మాట అన్నప్పుడు గౌతమ్ కూడా నేను అంతే కదా, నాకు ఎక్కడ ఏ విషయం మాట్లాడాలనిపిస్తే అక్కడ మాట్లాడతా, నా వాక్కు నా హక్కు అన్న పాయింట్ తీసుకొచ్చి పెట్టాడు అనమాట. నబీల్ ఏమో అక్కడ నాకు తప్పనిపించింది కాబట్టి నేనే నిర్ణయిస్తా అని చెప్పి ఆయన నా వాక్కు నా హక్కు, నువ్వు మాట్లాడొద్దు అనడానికి నీకేమీ హక్కు లేదు అని చెప్పి. సో ఇలాంటి పాయింట్స్ పెట్టేటప్పుడు కొంచెం దొరికిపోతూ ఉంటాం అనమాట. అంటే దొరికిపోవడం అంటే ఎదుటి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చేసినట్టు ఉంటుంది. నాకు నచ్చిన చోట నేను మాట్లాడుతుంటే ఆయన అసలు రేస్ చేసిన పాయింట్ నువ్వు అక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి. సో ఎక్కడైనా మాట్లాడతాను అన్నప్పుడు ఆయన కూడా ఎక్కడైనా మాట్లాడతాడు. సో అది ఈ డిస్కషన్ మనకి తర్వాత ఇక్కడ కొంచెం కట్టు మళ్ళీ వేరే వాళ్ళు చూపించారు. దాని తర్వాత నబీలు నామినేషన్స్లో తప్ప గేమ్లో నాకు నీ ఫైర్ కనిపించలేదు అన్నాడు. ఇది వ్యాలిడ్ పాయింట్, నేనే అగ్రీ చేస్తాను. ఏంటంటే ఆ నామినేషన్స్లోనే ఎక్కువ ఫైర్ కనిపిస్తుంది అని. మిగతా చోట కూడా అంతకు ముందు లేదు కానీ ఈ వారం కొద్దిగా కనిపించింది. ఎక్కడంటే ఆ కెప్టెన్సీ టాస్క్ ఆడిన చోట వేరే వాళ్ళకి ఆయన హెల్ప్ చేయటం కానీ, లేదంటే ఫైనల్ చీఫ్ టాస్క్లో హెల్ప్ చేయటం కానీ, ఫైనల్ చీఫ్ టాస్క్లో ఆయన ప్రెజెన్స్ కనిపించింది. సంచాలకుగా చేశాడు, అన్ని చోట్ల చేశాడు. సో నబీల్ది ఇంతకు ముందు వారాలతో కంపేర్ చేసుకొని చెప్తే కనుక ఓకే, బట్ లాస్ట్ వీక్ అని స్పెసిఫై చేస్తే మాత్రం అక్కడ నబీల్కి కొంచెం డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. గౌతమ్ ఫైర్ లేకుండా నేను దూక్కుంటా ఎన్ని రోజులు వచ్చానా అని చెప్పి, ఈయనేమో నబీల్ లోపల ఫైర్ ఉంది కాబట్టి నేను ఇన్ని వారాలు ఉన్నాను అని చెప్పి. సో ఆయన ఏమైనా మరి ఈయనకి అన్నాడేమో, మరి ఏంటి నీలో కూడా ఫైర్ లేదు, నీలో కూడా నామినేషన్స్లోనే ఫైర్ ఉంది అని చెప్పి ఆయన అన్నాడేమో. అప్పుడు ఇద్దరు సరిపోయారు ఈ పాయింట్కి. నెక్స్ట్ గౌతమ్ కృష్ణలో కూడా ఫైర్ ఉంది అని చెప్పి ఈయన, దాని తర్వాత మళ్ళీ నబీల్తో పెట్టుకుంటే బొరాన్ ఉంటుంది అని చెప్పారు. ఏంద్రా ఈ బొరాన్ ఎన్ని ఏదో నాకు రీల్స్ గుర్తు వస్తున్నాయి బొరాన్ అని చెప్పి. ఈయన కూడా గ్రామ్స్లో కాదు కిలోల్లో టన్స్లో టన్స్ వేస్తా, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అనమాట, టన్స్లో వేస్తానని చెప్పి. ఇద్దరికీ యాటిట్యూడ్ ఉంది, ఇద్దరికి అగ్రెషన్ ఉంది, ఇద్దరికి స్వాగ్ ఉంది నామినేషన్స్లో. బట్ ఎవరిది ఎలివేట్ అవుతుంది, ఎవరిది ఎలివేట్ అవ్వదు అన్నదే మెయిన్ పాయింట్. నామినేషన్స్లో ఇవి జస్ట్ పాయింట్స్ అన్నవి చిన్నవైనా పెద్దవైనా వాళ్ళ ఆర్గ్యుమెంట్ మీద, వాళ్ళ డిఫెండింగ్ స్కిల్స్ మీదే ఆ ఎలివేషన్ అన్నది ఉంటుంది. పెద్ద పాయింట్ అయినా సరే సరిగ్గా పెట్టలేకపోతే అది వేస్ట్ అయిపోద్ది. చిన్న పాయింట్ కూడా బలంగా పెట్టచ్చు, మళ్ళీ సత్తా ఉంటే, అంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్లో సత్తా ఉంటే చిన్నదైనా సరే బలంగా పెట్టి దాన్ని తీసుకెళ్తానే ఉండొచ్చు. సో గుడ్, మీరిద్దరు నామినేషన్ చేసుకుంటున్నారు. సో చూద్దాం, అంటే గౌతమ్ చేశాడో చెప్తాను, బట్ నబీల్ అయితే గౌతమ్ చేశాడు. ఇంకో సైడ్ పృథ్వీ అవినాష్ది. పృథ్వీ లక్ వల్ల పృథ్వీ అంటే విష్ణు అండ్ వాళ్ళిద్దరు గొడవ జరిగినప్పుడు రూమ్లో మిడిల్లో నుంచి నువ్వు వచ్చేసావు, నిన్న మనకి వీడియో చూపించారు కదా, దానికోసం మాట. అవినాష్ ఏమో నేను వర్క్ విషయంలో అయితే కలా చేసుకుంటాను కానీ పర్సనల్ నాకు సంబంధం లేని చెప్పాడు. ఒకవేళ పృథ్వీ కనుక నువ్వు మెగా చీఫ్ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతుంటే నువ్వు సాల్వ్ చేయలేదు అన్న పాయింట్ పెడితే ఖచ్చితంగా పృథ్వీ తప్పే. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది టాస్క్లో గొడవ, ఇంకోటి అక్కడ గొడవ అయితే అక్కడ ఆపుతాడు. కానీ ఒకళ్ళకొకళ్ళు పర్సనల్ లెవెల్లోకి వెళ్ళిపోయి క్యారెక్టర్ ఎన్ని మాటలు మాట్లాడుకున్నప్పుడు అక్కడ అవినాష్ ఏం చేయలేడు, వెళ్ళి ఆపి వాళ్ళిద్దరిని ఇచ్చేయలేడు మెగా చీఫ్గా అని చెప్తున్నా. సో పృథ్వీ కనుక మెగా చీఫ్గా పెడితే తప్పు. కాకపోతే ఇంకొక పాయింట్, చాలామంది ఎందుకు వీళ్ళ గేమ్ ఎలివేట్ అవ్వటం లేదు, వీళ్ళు కష్టపడి ఆడుతున్నారు, 2 సార్లు మెగా చీఫ్ అయ్యారు, ఒకసారి మెగా చీఫ్ అయ్యారు, దొర్లి ఆడుతున్నారు, ఎందుకు వీళ్ళకి అంత ఎలివేషన్ రావట్లేదు ఆడియన్స్లో వీళ్ళ గేమ్కి అంటే 2 పాయింట్లు ఏంటంటే, ఒకటి తేజ కానీ రోహిణి కానీ అవినాష్ కానీ నేను గమనించింది వీళ్ళకి పిఆర్ లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే బిగ్ బాస్ గేమ్ పిఆర్ గేమ్ అయిపోయింది. ఖచ్చితంగా పిఆర్ ఉంటేనే కానీ బయట వాళ్ళ గేమ్ ప్రొజెక్ట్ అవ్వట్లా. సో అది అగ్రీ చేయాల్సింది, అది నాకు కనిపిస్తుంది సోషల్ మీడియాలో. పెద్ద పిఆర్ వీళ్ళకి అసలు పిఆర్ఏ లేనట్టుంది, పెద్ద పిఆర్ కాదు. పృథ్వీకి కూడా పెద్ద పిఆర్ లేడు, కొద్ది గొప్ప ఆయనకి కొంచెం ఉంది, బట్ వీళ్ళకైతే మాత్రం 0 అన్నట్టుంది. కాకపోతే వీళ్ళ సైడ్ కూడా తప్పు ఉంది. అదేంటంటే అవినాష్ 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, వర్క్ చేస్తాడు, అన్నీ చేస్తాడు, కానీ అవినాష్లో ఫైర్ కనిపించదు. ఒకసారి మెగా చీఫ్ అయ్యాడు నబీల్, ఒకసారి మెగా చీఫ్ అయ్యాడు గౌతమ్, అసలు మెగా చీఫ్ అవ్వలేదు నిఖిల్, అసలు మెగా చీఫ్ అవ్వలేదు పృథ్వీ. కానీ వీళ్ళు గేమ్ ఎలివేట్ అవుతూ ఉంటుంది. వీళ్ళ గురించి ఆడియన్స్ మధ్యలో పాజిటివ్ నెగిటివ్ డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళ గురించి ప్రోమోలు ఉంటాయి. సో వీళ్ళ గురించి చాలా మాటలు జరుగుతూ ఉంటాయి, రివ్యూస్ ఉంటాయి, అనాలిసిస్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వేరే అవినాష్, రోహిణి వీళ్ళందరికీ, రోహిణి ఇప్పుడు మొన్న గెలిచిన టాస్క్కి తప్పితే అంతకు ముందుగా ఎప్పుడైనా సరే అంత ఎలివేషన్స్, అంత డిస్కషన్స్, అంత క్యాలిక్యులేషన్స్, అనాలిసిస్లు ఉండవు. మెయిన్ రీజన్ ఏంటంటే అరవటం, గట్టిగా మాట్లాడటం అది కాదు. ఇష్యూ చోట జరుగుతున్నప్పుడు దానికోసం స్టాండ్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవినాషే ఉన్నాడు, మెగా చీఫ్గా వాళ్ళిద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అటు రోహిణి తన ఫ్రెండే, ఇటు విష్ణుప్రియ తన ఫ్రెండే, ఇద్దరు తన ఫ్రెండ్సే. ఇద్దరు ఒక పరిధి దాటి మాట్లాడుకుంటున్నారు. ఆవిడేమో ఆవిడని ప్లాన్ చేసి నువ్వు ఇలా ఒకరిని ముందని తర్వాత ఇదని చెప్పి ఈవిడేమో క్యారెక్టర్ అని చెప్పి
అలాంటప్పుడు నువ్వు ఒక మెగా చీఫ్గా కాకపోయినా, ఒక హౌస్మేట్గా కాకపోయినా, ఒక ఫ్రెండ్గా అయినా అక్కడ కూర్చొని స్టాండ్ తీసుకొని ఆ ఇష్యూని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ నువ్వు తప్పు అని చెప్పచ్చు. అవినాష్ ఎందుకు చేయడంటే, నాకు అదే అవినాష్లో నచ్చని మైనస్ పాయింట్ అనిపిస్తూ ఉంటుంది. ఎంతమంది అగ్రీ చేస్తారు తెలియదు కానీ భయపడతాడు అవినాష్. ఏంటంటే ఇక్కడ ఒకళ్ళు స్టాండ్ తీసుకోవడం ఏంటంటే, ఒకళ్ళు రైట్ ఒకళ్ళు రాంగ్ అని చెప్పి తీరాలి. నువ్వు రైట్ నువ్వు రాంగ్ అని చెప్పటం, లేదంటే ఇద్దరికి ఈక్వల్గా డిసైడ్ చేయటం ఏదో ఒకటి చేయాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళ దగ్గర ఇదే అవుతాడు, నెగిటివ్ అవుతాడు. అయినప్పుడు వాళ్ళు మళ్ళీ తెచ్చి ఒక నామినేషన్ వేస్తారేమో, ఎందుకు వీళ్ళకి ఒక నామినేషన్ పాయింట్ ఇవ్వటం అని చెప్పి సైలెంట్గా జారుకున్నాడు అక్కడి నుంచి. సేమ్ నాగార్జున గారికి అదే చెప్పాడు వీకెండ్. నాకు అదే అవినాష్లో పెద్ద మైనస్లో ఉంటుంది. అదర్వైజ్ 2 సార్లు మెగా చీఫ్ అయ్యి బిగ్ బాస్ మాట్లాడితే అవినాష్ అంటా ఉంటే, అవినాష్ వచ్చి ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటే, అంత స్క్రీన్ స్పేస్ ఉండే అవినాష్కి ఇంత 2 సార్లు మెగా చీఫ్ అయిన తర్వాత ఏ రేంజ్లో గేమ్ ఉండాలి? ఒక్కసారి మెగా చీఫ్ అయితే రోహిణికి వచ్చిన ఎలివేషను 2 సార్లు మెగా చీఫ్ అయిన అవినాష్కి రాలా. రోహిణి పృథ్వీని ఒక్కడిని ఓడించి ఇదైంది. ఈయన ఒకే టాస్క్లో అవినాష్ మెగా చీఫ్ అయినప్పుడు మరి నిఖిల్ని ఓడించాడు, ప్రేరణని ఓడించాడు, తేజాని ఓడించాడు, నబీల్ని ఓడించినట్టే కదా, అందరిని ఓడించే కదా ఫైనల్గా గెలిచాడు. కానీ రాలా. ఎందుకంటే కొన్ని డీల్స్, దానివల్ల గేమ్ ఎలివేట్ అవ్వదు. అలాగే కొన్ని స్టాండ్స్, దానివల్ల గేమ్ ఎలివేట్ అవ్వదు. అది మెయిన్ అవినాష్కి దెబ్బ. అది గుర్తించట్లేదు అవినాష్. సేఫ్గా వెళ్ళిపోతాం అన్నట్టుంది. నా పర్సనాలిటీనే ఇంత అనుకుంటే గొడవలు పడకపోవటం ఓకే. కనీసం వేరే ఇద్దరు ఏదైనా గొడవలు అవుతుంటే వెళ్ళకపోవటం ఓకే పర్సనాలిటీ అంత గొడవలు ఇన్వాల్వ్ అని. కానీ అక్కడ ఉన్నది ఇద్దరు ఫ్రెండ్సే కదా. ఆ సిచ్యువేషన్లో కూడా నువ్వు స్టాండ్ తీసుకోకపోతే, నువ్వు బయట ఇంక మనం తీసుకుంటే అక్కడ ఇంకేం స్టాండ్ ఉంటుంది? ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో నుంచోబెట్టి కొట్లాడద్దు. కనీసం స్టాండ్ తీసుకుని ఇద్దరు ఒకళ్ళు తప్పు ఒకళ్ళు రైట్ అని చెప్పకపోయినా ఆపేసి దాన్ని ఆపలా పెట్టి కనీసం ఉండి వినలేకపోయాడు. ఏం జరుగుతుంది ఏంటి మనకెందుకు లేని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ వీకెండ్లో మనల్ని అడుగుతారు, మళ్ళీ మనం చెప్పాల్సి వస్తుంది అని ఆయన చెప్పిన మాట, నేను క్రియేట్ చేసింది కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. సేఫ్ గేమ్ ఆడితే కష్టం. అదే బిగ్ బాస్ అసలు ఏ గేమ్ ఆడిన వాళ్ళు ఉంటే తను సేఫ్ గేమ్ ఆడితే ఓకే. కానీ ఇక్కడ గేమ్ అందరిది డెవలప్ అయ్యి జరుగుతుంది పైకి. 12th వీక్ 13th వీక్లోకి వచ్చేసాం. ఇంకా సేఫ్ గేమ్ ఆడితే ఎలా జరుగుతుంది? బట్ మెగా చీఫ్గా వాళ్ళిద్దరిని సాల్వ్ చేయాల్సిన అవసరం అయితే అవినాష్కి లేదు. దానికి నేను ఏకీభవిస్తాను. ఇక్కడ పృథ్వీ మెగా చీఫ్ అని పెడితే మాత్రం రాంగ్. పృథ్వీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూపిస్తున్నారు అన్నాడు. ఇది మళ్ళీ రాంగ్ పాయింట్ పృథ్వీది. ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూపిస్తాను 2 సార్లు మెగా చీఫ్ ఎలా అవుతాడు? టాస్క్లు కూడా ఆడినట్టే. నామినేషన్లోకి రావట్లేదు, మీరు సేఫ్గా ఆడుతున్నారు, సేఫ్గా ఉంటున్నారు, మీరు స్టాండ్ తీసుకోవటం లేదు, ఇష్యూస్ మధ్యలో మీకు ఉన్నా సరే మీరు వాటి గురించి చెప్పడం లేదని పెట్టుంటే పేలుతుంది పాయింట్ కరెక్ట్గానే. సో ఎంటర్టైన్మెంట్ మాత్రం చూపిస్తానంటే అలాగే అవినాష్ 7 వారాలు ఉండి నేను 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను, ఏం గేమ్ ఆడలేదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను అంటున్నావు, 12 వారాలు నువ్వు ఉన్నావు, మెగా చీఫ్ అయ్యావుగా అని చెప్పి ఒక సెటైరికల్గా అన్నాడు అనమాట. తప్పులేదు. ఎందుకంటే అవినాష్ నువ్వు ఎంటర్టైన్మెంట్ మాత్రం చేస్తున్నావు అంటే మరి నీకు మెగా చీఫ్ అయ్యా, నువ్వేమయ్యావా అని చెప్పి, నేను అయ్యాను కానీ నువ్వేమయ్యావు అని అంటారు. అది ఆబ్వియస్ కదా. సో ఇక్కడ అవినాష్ డిఫెన్స్ కూడా కరెక్ట్గానే ఉంది పాయింట్కి. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి చెప్పు అన్నాడు అవినాష్. బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్ ఏంటి మరేంటి? అవినాష్ ఎందులో లేడు? పృథ్వీ పాయింట్ పెట్టంగానే అవినాష్ ప్రతి దానిలోనూ ఉన్నాడు. ఎంటర్టైన్మెంట్లో ఉన్నాడు, టాస్క్లు ఆడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. పెట్టాల్సిన పాయింట్ స్టాండ్, సేఫ్ ప్లేయరు, ఇలాంటి పాయింట్స్. వేరే పాయింట్స్ పెట్టడం వల్ల నువ్వు ఎంటర్టైన్మెంట్ మాత్రం చేస్తున్నావు. ఇప్పుడు అనలేము అవినాష్ని. 2 సార్లు మెగా చీఫ్ అయిన వ్యక్తిని పట్టుకుని నువ్వు ఎంటర్టైన్మెంట్ మాత్రం చేస్తాను అలా అంటావు. ఆయన సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి ఆయన మెగా చీఫ్ అయ్యాడు. డీల్స్ చేసుకున్నాడో ఇంకోటి చేసుకున్నాడు ఫస్ట్ టైం, రెండోసారి బుడిలిప్పి. సో ఫస్ట్ టైం అది తీసేసిన, రెండోసారి అయితే అందరిని ఓడిచ్చే కదా అయ్యాడు మళ్ళీ. సో అనలేం ఎంటర్టైనర్, ఓన్లీ ఎంటర్టైనర్ నువ్వేం ఆడటం లేదని చెప్పి. దాని తర్వాత పృథ్వీ లక్ వల్ల గెలిచే అవసరం నాకు ఇష్టం, అంటే లక్ వల్ల ఇక్కడ ఉండే వాళ్ళు ఇష్టం లేదు అన్న విధంగా అనమాట. అంటే ఆడియన్స్లోకి నామినేషన్లోకి వెళ్లకుండా ఇక్కడే ఉన్న విధంగా ఉన్నారు అని చెప్పనమాట. ఆ పాయింట్ పెట్టి చేయొచ్చు. ఎందుకంటే చాలామంది ఇంతకుముందు చేశారు, మీరు అసలు ఒకసారి కూడా నామినేట్ అవ్వలేదు అన్న విధంగా. అయినా 7 వారాలు గేమ్ ఆడాను, 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను, లక్ ఏంటి అంటే హౌస్లో లక్ లేదు, హౌస్లో మాత్రం కష్టపడుతున్నారని అర్థం. బయట ఆడియన్స్లో మీరు నిరూపించుకోవాలి అన్న విధంగా పాయింట్ పెట్టచ్చు. పృథ్వీ మీరు ఫస్ట్ టైం నామినేట్ అయినప్పుడు ఎలిమినేట్ అయిపోయారు అన్న పాయింట్ తీసుకొచ్చాడు అనమాట. నబీల్ నీకు షీల్డ్ ఇచ్చితేనే మీరు ఇక్కడ ఉన్నారు, లేదంటే మీరు ఎలిమినేట్ అయిపోయారంటే అవినాష్ నబీల్ నేను అడిగానా నేను షీల్డ్ని అని. కాకపోతే అవినాష్ గారు మీరు అడగల ఆ షీల్డ్ని, అయితే మీకోసం రోహిణి అడిగింది షీల్డ్ని. రోహిణి అడిగినప్పుడు ఆ విషయం మీకు చెప్పింది, 1కి 2 సార్లు చెప్పింది. ఆ రోజు షీల్డ్ ఎగ్ టాస్క్ అయిపోయినప్పుడు చెప్పింది నేను అడిగాను రా అని చెప్పి, తర్వాత కూడా చెప్పింది నా క్రెడిట్ కూడా ఉంది ఇందులో అన్న విధంగా కూడా మొత్తం ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత చెప్పింది, అనిసార్లు చెప్పింది. మరి మీరు నాకు షీల్డ్ వద్దు, నేను షీల్డ్తో సేవ్ అవ్వాలి అనుకోవట్లేదు అన్న పాయింట్ కనుక పెడితే అక్కడే రోహిణి చెప్పొచ్చు మీరు ఎందుకు అడిగావు నా కోసం
నేను అడుగుతాను నాకు అవసరం అయితే, నువ్వెందుకు అడిగావు, నాకు అలా ఇష్టం లేదని. ఎందుకు అడగరు అంటే ఎందుకు అంటారంటే ఆయన కావాలి అది. అక్కడ పృథ్వీకి తెలియపోయినా ఇక్కడ ఆడియన్స్ తెలిసింది కదా, ఇది నేను అంట సేఫ్ గేమ్ అని. ఇలాంటివి ఎలివేట్ అవ్వవు, తప్పుగా కనిపిస్తాయి. ఇది చెప్తేనేమో వాళ్ళ ఫ్యాన్స్కి అర్థం కాదు. నెక్స్ట్ ఎవరెవరు నామినేట్ అయ్యారు, ఎవరెవరు నామినేట్ చేశారంటే నబీల్ మీరు చూస్తే కనుక గౌతమ్ నామినేట్ చేశాడు, విష్ణుని నామినేట్ చేశాడు. నబీల్ తమ్ముడు అని అనుకుంటా ఉన్నారు, బట్ ఆవిడ నామినేట్ చేసి ఆయన నామినేట్ చేశాను. పృథ్వీ ఏమో అవినాష్ని గౌతమ్ నామినేట్ చేశాడు. ఇంకా పృథ్వీ బ్లైండ్గా అవినాష్ అని టేస్ట్ తీసేకి వెళ్ళిపోతాడు అనుకున్నాను నేనైతే, ఎందుకంటే వాళ్ళ నామినేషన్లో రారు కాబట్టి అని. బట్ గౌతమ్ దగ్గరికి వెళ్ళాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఏదైతే ఉందో దానికోసం వెళ్ళినట్టున్నాడు. నెక్స్ట్ గౌతమ్ నిఖిల్ అండ్ ప్రేరణ చేశాడు. సో ప్రేరణ పెయింట్ నామినేషన్ వేసింది గౌతమ్కి. అది అక్కడి నుంచి ఇక్కడ వరకు నేను మాట్లాడతాను దీని గురించి అని చెప్పి ఒక నామినేషన్ ఇవ్వాలి, మళ్ళీ ఎంత మట్టుకు రాలేదనమాట ఆ ఛాన్స్. ఈరోజు వచ్చింది వేసాడు. సో నిఖిల్కి కూడా వేసాడు. ఏంటంటే మీ ఇన్పుట్స్ తర్వాతే నువ్వు స్వీట్గా ఉండటం స్టార్ట్ చేసావు అన్న విధంగా వేసాడు అనమాట. కానీ అలా మనం నామినేషన్ వేద్దాము అని అనుకున్నప్పుడు, ఒక ఫైట్ ఉన్నప్పుడు కొన్ని విషయాల మీద, తర్వాత దాని ముందు వెళ్ళి నిఖిల్కి మంచిగా ఇలా బయట అవన్నీ సెట్ అవుతాయి అన్న విధంగా ఉండటం, అదంతా ఏమో మరి. ఒకవేళ నిఖిల్ ఫస్ట్ గౌతమ్ చేసి గౌతమ్ రివర్స్ వేస్తే మళ్ళీ కరెక్ట్ అవుతుంది. చూద్దాం దీని గురించి ఇప్పుడు ఎందుకని అప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ అవినాష్ విష్ణుప్రియ అండ్ పృథ్వీని చేశాడు. సో విష్ణుప్రియని ఖచ్చితంగా ఈ రోహిణితో ఫైట్లో వర్డ్స్ లూజ్ అయింది కదా, దానికోసం చేసి ఉంటాడు. ఇదే అవినాష్ అక్కడ కూడా స్టాండ్ తీసుకుని అదే చెప్పుంటే నేను అనుకుంటున్నాను అంతే, ఇంకా బాగుంటుంది కదా. వాళ్ళిద్దరి మధ్య అంత ఇష్యూ అయ్యేది కాదు కదా. ఏం మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు, ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ గారు చెప్తున్నా, క్లోజ్ ఫ్రెండ్స్ ఆయనకి. పృథ్వీని చేశాడు. నెక్స్ట్ నిఖిల్ గౌతమ్ అండ్ ప్రేరణ చేశాడు. సో నిఖిల్ ప్రేరణ చేద్దామని చెప్పి లాస్ట్ వీక్ కూడా అన్నాడు, నేను ప్రేరణ చేద్దామని ఫిక్స్ అయ్యాను, బట్ ఈ వారం ఇది వచ్చిందని చెప్పి. అక్కడ వాళ్ళు ప్రేరణ గదులు గౌతమిలు అందరూ యష్మి అనుకుంటున్నారు. అక్కడ అలా యష్మి అని మాట్లాడుకున్నారు. నెక్స్ట్ ప్రేరణ గౌతమ్ అండ్ విష్ణుప్రియని చేసింది. సో విష్ణుప్రియని అగైన్ రోహిణి విషయంలోనే హౌస్ నామినేషన్ అన్న విధంగా చేసి ఉండొచ్చు. గౌతమ్ది వీళ్ళకి రైవలరీ ఉంది కాబట్టి అది కొనసాగుతూనే ఉంది. నెక్స్ట్ విష్ణుప్రియ తేజ అండ్ ప్రేరణ. సో తేజ ఏంటి అంటే ఆ వాటర్ దాంట్లో తోస్తే ఆయన గట్టిగా చేసి తర్వాత వీడు చెప్పిందంతా వినకుండా నా బ్రెయిన్ నేను ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, అలా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, నా బ్రెయిన్ ఎంతే క్యాలిక్యులేట్ చేసిద్ది, మీరు అలా చెప్తారు ఎంత క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అని చెప్పి ఆ విషయం మీద తేజని, నెక్స్ట్ ప్రేరణని రివర్స్ నామినేషన్ ఇంకోటి ఏదైనా అయ్యి ఉండొచ్చు. తేజ విష్ణు అండ్ పృథ్వీని. సో పృథ్వీకి అప్పటి వరకు ఒక ఓటే పడింది, నాకు తెలిసి ఒక ఓటు పడి ఉంటుంది. ఎయిదర్ ఇది సింపుల్ థియరీ అబ్బా, ఎవరు ఒప్పుకోకపోయినా సరే వీళ్ళు బయట నుంచి వచ్చింది యష్మి అండ్ పృథ్వీ టార్గెట్గానే, వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు నామినేట్ చేస్తూనే ఉంటారు. వేరే అంటే ఒక నామినేషన్ వాళ్ళు ఉంటుంది ఖచ్చితంగా. సో అవినాష్ పృథ్వీని చేశాడు కాబట్టి తేజ పృథ్వీని చేయటమో, తేజ పృథ్వీని చేస్తే అవినాష్ పృథ్వీని చేయటమో ఉంటుంది. ఇది ఆ నామినేషన్ లెక్కేసుకొని 2 నామినేషన్ పడాలని చెప్పి 2 గుద్దుతూ ఉంటారు. నెక్స్ట్ రోహిణి విష్ణుప్రియ అండ్ నబీల్. సో విష్ణుప్రియకి తనకి ఫైట్ అయింది కాబట్టి విష్ణుప్రియ. నబీల్ తన కుండలో ఇసుక కొంచెం గట్టిగా వేసాడు. ఆ రోజు నేను ఈ పాయింట్ కొద్దిగా మిస్ అయ్యాను అనమాట. సో చాలా స్పీడ్గా ఇసుక వేశాడు, అది ఆవిడకి నచ్చలేదు కాబట్టి ఆ పాయింట్ తీసుకొచ్చి నామినేషన్ చేస్తూ ఉండొచ్చు. అలాగే నేను నైట్ మిడ్-నైట్లో మాట్లాడాను, నబీల్ సరిగ్గా మాట్లాడలేదు కదా మనతో, టీ షర్ట్ గురిస్తాం అని చెప్పి నేను మిడ్-నైట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగింది ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియో. సో వీళ్ళు నామినేట్ అయ్యారు. ఒక ఓటు ఓన్లీ ఎవరికి వచ్చిందబ్బా, ఒకటి టేస్టీ తేజకు వచ్చింది. ఒక నిమిషం రాసుకున్నా ఒక చోట, మళ్ళీ మిస్ అయ్యా, ఇలాగే ఉంటుంది. నబీల్కి కూడా ఒక ఓటు వచ్చిందా? సో తేజకి నబీల్కి ఒక ఓటు వచ్చినట్టుంది. సో బట్ ఒక ఓటు వచ్చినా కూడా నేను ఏమనుకున్నానంటే ఈసారి కన్సిడర్ చేస్తున్నారు నామినేషన్స్లో. సో అందరూ ఎక్సెప్ట్ రోహిణి అందరూ నామినేట్ అయ్యే అవకాశం ఉంది. సో అందరూ నామినేట్ అయ్యారు అన్న ఇన్ఫర్మేషను 100% కాదు 90% నాకు తెలియగానే నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను. సో మ్యాక్సిమం అందరూ నామినేట్ అయ్యారు, ఒక్క రోహిణి మెగా చిప్ తప్పితే. సో ఈ వారం ఎవరు సత్తా ఏంటి అని తెలిసింది. ఓకే ఎవరు సత్తా ఏంటి చేసేది, రోహిణి ఉంది కదా, రోహిణి ఓట్లు అవినాష్కి కానీ తేజకి కానీ పడచ్చు. సో నాకు తెలిసి అలా పడినా కూడా వాళ్ళకి కొద్దిగా ఓటింగ్ లోగానే ఉంటుంది. తేజ అవినాష్ ఇద్దరు డేంజర్ జోన్కి వెళ్ళొచ్చారు. ఇంతకుముందు ఇద్దరు ఉన్నారు, అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు, తేజ ఉన్నాడు. పృథ్వీ కూడా డేంజర్ జోన్కి వెళ్ళొచ్చాడు, 2 సార్లు వెళ్ళొచ్చాడు. స్టార్టింగ్లో ఒకసారి వెళ్ళొచ్చినట్టున్నాడు, ఇప్పుడు మళ్ళీ నిన్న వెళ్ళొచ్చాడు. సో వీళ్ళు ముగ్గురు ఉన్న వాళ్ళలో డేంజర్ జోన్లోకి వెళ్ళొచ్చిన వాళ్ళు. గౌతమ్ ఒకసారి వెళ్ళొచ్చాడు కానీ ఎలిమినేషన్ కూడా అయ్యాడు కానీ, బట్ గౌతమ్కి ఆ తర్వాత ఓటింగ్ బాగా పెరిగింది, సో కన్సిడరేషన్లోకి రాడు. కానీ వీళ్ళు ముగ్గురు మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ వీకెండ్కి వచ్చేప్పటికి వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో ఉంటారు. పృథ్వీ ఫ్యాన్స్ పృథ్వీకి సైలెంట్ ఓటింగ్ ఉంది కానీ గట్టిగా ఓటింగ్ పడుతుంది అనుకుంటే మీరు పొరపడినట్టే. సైలెంట్ ఓటింగ్ ఉంది కానీ అది మీరు అనుకున్న రేంజ్లో లేదనమాట. జస్ట్ అంటే మీకు లాస్ట్ వీక్ అయినా ఓటింగ్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది.
కానీ నా అనాలిసిస్ ప్రకారం కొద్దిగా నా అండర్స్టాండింగ్ ప్రకారం కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు అవినాష్ అండ్ టేస్టీ తేజ కన్నా. బట్ అది చివరి వారాలకు వచ్చేప్పటికి సరిపోదేమో, ఎందుకంటే రోని ఓట్లు కూడా యాడ్ అవుతాయి. నిన్నే ఎలిమినేట్ అయింది కాబట్టి యష్మి ఓట్లు తనకి యాడ్ అయ్యే అవకాశం ఉంది. బట్ వాళ్ళు ఏంటంటే చాలా మంది కామెంట్స్లో మీకు బిగ్ బాస్ చూడడం యష్మి అక్క ఎలిమినేట్ అయిపోయిందని చెప్పి అన్సబ్స్క్రైబ్ చేసేసుకొని వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మరి తిరిగి వచ్చి ఎంతమంది ఓట్లు వేస్తారు ఏంటనో తెలియదు. సో పృథ్వీ ఫ్యాన్స్ అయితే కష్టపడాలి, అట్ ద సేమ్ టైం తేజ అవినాష్ ఫ్యాన్స్ కూడా కష్టపడాలి ఈ వారం సేవ్ అవ్వాలంటే. వీళ్ళ గేమ్ కూడా లోపల అంతే కష్టంగా కొనసాగితేనే వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది, లేదంటే కష్టం. సో ముగ్గురు డేంజర్ జోన్లో ఉంటారు. ఇప్పుడు ఈరోజు నేను చూసుకుంటే మాత్రం అందరు నామినేషన్లో ఉంటే ఎక్సెప్ట్ రోని ముగ్గురు ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉంటారు. పృథ్వీ, అవినాష్ అండ్ టేస్టీ తేజ ముగ్గురు డేంజర్ జోన్లో ఉంటారు. వీళ్ళు ఆడే గేమ్ని బట్టి ఈ వారం మారచ్చు. బట్ ఈ రోజుకి యాజ్ పర్ టుడే చూసుకుంటే కనుక పృథ్వీ మ్యాక్స్ సేవ్ అవుతాడేమో అని నాకు అనిపిస్తుంది వీళ్ళిద్దరితో పోల్చుకుంటే. ఎందుకంటే పృథ్వీ చాలాసార్లు నామినేషన్లో ఉన్నాడు. సో ఆయనకి ఓటేసి అలవాటైన జనం చాలామంది ఉండొచ్చు. సో అది ఆయనకే గుద్దుతారు ఇంకా డైరెక్ట్గా. సో ఆ లెక్కలో చూసుకుంటే ఆ స్టాట్స్ ప్రకారం ఆ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే పృథ్వీ ఖచ్చితంగా సేవ్ అవుతాడు. వేరే అవినాష్ అండ్ టేస్టీ తేజ 2 సార్లు 3 సార్లు వచ్చాడు, అవినాష్ ఒక్కసారి వచ్చాడు. సో వీళ్ళిద్దరే డేంజర్ జోన్లో ఉండే అవకాశం ఉంటుంది. మెగా చీఫ్కి ఏది పవర్ ఇచ్చినట్టు లేదు, సోషల్ మీడియా ఎక్కడ టాక్ రాలేదు మెగా చీఫ్కి పవర్ ఇచ్చారని చెప్పి. చివరి వారాలకు వచ్చి ఇచ్చుండ్రు. నాకైనా దాని తర్వాత ఇచ్చారని తెలిస్తే మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. సో ఇది నామినేషన్స్ ప్లస్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు, ఎవరు డేంజర్ జోన్లో ఉండొచ్చు అనే ప్రోమోతో పాటు చెప్పిన విషయాలు అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఇంకా 1 or 2 అవర్స్లో మిడ్ నైట్ ముచ్చట్లు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.